హలో అండి, హాయ్, వెల్కమ్ టు పర్నాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్, గోబీ ఫ్రైడ్ రైస్ అండి. లంచ్ బాక్సెస్లోకైనా, కిడ్స్ ప్లేటర్స్లోకైనా, దీంట్లోకైనా సరే సింపుల్గా టేస్టీగా అయిపోవాలనుకుంటే కనుక ఇలా గోబీ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం బాస్మతి రైస్తోనే ప్రిపేర్ చేసుకోక్కర్లేదండి. నార్మల్ రైస్తో అయినా, ఈవినింగ్ పూట లెఫ్ట్ ఓవర్ రైస్తో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. మామూలు రైస్ అయితే కనుక ఒక కప్పు రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోండి. బాస్మతి రైస్ అయితే కనుక ఒక కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ పోసుకొని రైస్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాలీఫ్లవర్ కాబట్టి ఫ్లేవర్ కోసం క్యాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ కాస్త ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ఫ్లవర్స్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కాడలు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. వీడియో చూపిస్తున్నట్టుగా ఇలా పైన ఫ్లవర్స్ అన్నిటిని కట్ చేసుకొని వేడి నీటిలో వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని 1/2 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ముక్కలన్నింటినీ 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మొత్తం ఉడకకూడదండి, 50% ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన ముక్కలన్నింటినీ వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ప్లేట్లో వేసుకొని మనం ముక్కల క్వాంటిటీని బట్టి 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని కొద్దిగా కారాన్ని తగ్గట్టు ఎండు కారం, రుచి సరిపడా సాల్ట్ ఆల్రెడీ మనం ముక్కలు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి, అవసరమైతేనే వేసుకోండి. ఇలా ముక్కలన్నింటినీ జస్ట్ బైండింగ్ కోసం జస్ట్ పైన అలా కలపండి. మనం గట్టిగా కలిపితే ముక్కలు ఉడికినాయి కాబట్టి మనకి చిదుమైపోతాయి. సో పైన అలా కలుపుతూ కోటింగ్ కోసం కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ అనేది అవసరం వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కాకపోతే ఒక చుక్క వాటర్ వేసుకొని కలుపుకుంటే కొంచెం మనకి వీడియో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ అనేది అలా ఉంటుంది. ఇలా ముక్కలన్నింటినీ ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ముక్కలు మునిగేలాగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై లాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ డీప్ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకొని, హై ఫ్లేమ్లో పెడితే ముక్కలు తొందరగా ఉడికిపోతాయి, పచ్చి ఉండిపోతుంది. 50% ముక్కలన్నింటినీ మనం ఉడికించేసుకున్నాం కాబట్టి వేగడానికి ఎక్కువ టైం పట్టదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ముక్కలన్నింటినీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే కడాయిలోకి ఆయిల్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ కాస్త పక్కకి తీసేసుకొని అదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు, ఫ్రైడ్ రైస్ కాబట్టి మనం కావాలనుకుంటే ఎక్స్ట్రా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇందులోకి క్యాలీఫ్లవర్, అలాగే పచ్చి బీన్స్, ఆనియన్స్, కొద్దిగా మునగాకు వీటిని కట్ చేసుకొని వేసుకున్నాను. ముక్కలైనా పర్వాలేదు, తురుముకున్నా పర్వాలేదు. నేను తురిమి పెట్టుకున్నాను. వీటన్నిటిని కూడా జీడిపప్పు వేయించుకున్న తర్వాత తురుముకున్నటువంటి క్యారెట్, పచ్చి బీన్స్, మన పొటాటో కావాలంటే పొటాటో కూడా వేసుకోవచ్చండి, ఉల్లిపాయ, కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి, కొద్దిగా మునగాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోండి. సాల్ట్ ఓన్లీ ముక్కలు సరిపడా మాత్రమే వేసుకోండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకొని సాట్ చేసుకోవాలి. సాట్ అంటే జస్ట్ బాగా కదిపేయకుండా ఒక 5 నిమిషాలు జస్ట్ లైట్గా ఫ్రై చేసి ఇప్పుడు ఇందులోకి చిటికెడు మిరియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది, స్కిప్ చేయొద్దు. టమాటో కెచప్తో పాటు ఇష్టం ఉన్న వాళ్ళు ఒక 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి మనం బాయిల్ చేసుకున్నటువంటి రైస్ని కూడా వేసుకొని లైట్గా మనకి రైస్ ముక్క అవ్వకుండా లైట్గా రైస్ అన్నిటిని కూడా ముక్కల్లో కలిపేటట్టుగా ఫ్రైడ్ రైస్ని కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని అలాగే సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి.